మార్గము సరళము చేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 4:2-4. ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యూదులు ఎప్పటికీ కూడా సమరయ మార్గంలో వెళ్లరు. సమరయ ప్రజలు అన్యజనుల ఆలోచనలతో మిళితమైపోయిన వ్యత్యాసమైన నమ్మకాన్ని, ఉపదేశాన్ని కలిగి ఉన్నారు. అందువల్ల యూదులు వారితో సాంగత్యం చేయరు. ఆరాధించే స్థలం విషయంలో కూడా వారి మధ్య ఎల్లప్పుడూ వైరముండేది. సమరియా లేక యెరూషలేమా, ప్రతి ఒక్కరూ తమ స్వంత పట్టణమే ఆరాధించే స్థలమని చెప్పుకుంటారు. సమరయులు మిశ్రిత జనాంగం. అక్కడ చీకటి ఎక్కువగా ఉంది. ఏ మర్యాదస్తుడైన యూదుడు అక్కడికి వెళ్ళడు. ఆ ప్రదేశానికి ఎప్పటికీ వెలుగు తీసుకొని పోబడలేదు. ఏ యూదుడైనా కూడా యెరూషలేము నుండి గలిలయకు వెళ్ళాలంటే యోర్దాను నది దాటి ఉత్తరాన 80 మైళ్ళు వెళ్ళి మరలా యోర్దాను నది దాటి గలిలయకు వెళ్తారు. క్రీస్తు వారికి అది సాధారణమైనటువంటి మార్గం. కానీ ఆయన సమరయ మార్గానికి వెళ్ళవలసి వచ్చింది అని లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. ఎందుకు? సుఖారులో ఒక దీపాన్ని పెట్టాలని దేవుడు కోరుతూ ఉన్నారు. యాకోబు బావి అక్కడున్నందుకు వారు అతిశయిస్తూ ఉన్నారు. అక్కడ పాపంలో నివసిస్తున్న స్త్రీ ఉంది. ఆమె ఒక మిషనరీ కాబోతుందని యేసయ్యకు మాత్రమే తెలుసు. నీవెలాంటి మిషనరీవి కాబోతూ ఉన్నావో దేవునికి మాత్రమే తెలుసు. శిష్యులు కూడా ఆకలిగొని ఆహారాన్ని కొనడానికి ఊర్లోకి వెళ్లారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు కదా. ప్రార్థన చేసే ఒక వ్యక్తి తనలో వెలుగును కలిగి ఉంటాడు. అతడెక్కడికి వెళ్ళినా ఆ వెలుగును తీసుకుని వెళ్తాడు. అతడు మనుషుల హృదయాలలోనికి పాపపు ఒప్పుకోలును తీసుకుని వస్తాడు. ఈ వెలుగును నీవు వారి హృదయాల్లోనికి తీసుకు వెళ్ళలేకపోతే నేను పాపిని అని ఎవరు గ్రహించగలుగుతారు? ఆ వెలుగును యేసయ్య సమరయకు తీసుకుని వచ్చారు. డేవిడ్ అనే భక్తుని దగ్గరకు ఒక మనుషుడొచ్చి తానెంతగానో ప్రార్థన చేస్తున్నా క్రియ జరగట్లేదని చెప్పాడు. డేవిడ్ గారు, నీలో పాపముంది అని చెప్పారు. మొదట అతడు ఒప్పుకోలేదు. గాని తర్వాత, అయ్యో, 12 సంవత్సరాల క్రితం నా కంపెనీలో లెక్కలు చూస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్న డబ్బును తీసుకున్నాను. ఇదిగో ఆ డబ్బు అన్నాడు. నీ చీకటికి అదే కారణం అని డేవిడ్ గారు చెప్పారు. నీవు నీ పాపాన్ని దాచిపెట్టినట్లయితే చీకటి ఉంటుంది. పశ్చాత్తాప పడకుండా, ఒప్పుకోకుండా నీవు లేఖనాలను అర్థం చేసుకోలేవు. ఆ డబ్బును తిరిగి ఇచ్చివేయమని డేవిడ్ గారు ఆ మనుషునికి చెప్పారు. అతడు విధేయత చూపించాడు. ఆ మేనేజరు అతనిని హత్తుకొని మోకరించి ప్రార్థన చేశాడు. విధేయత చూపించే మనస్సు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.